అయ్యప్ప ఎవరైతే మాల వేసుకున్నారో వాళ్ళందరూ ఈ గడ్డం తీయకూడదు కదా! ఏదైతే ఉందో. సో, ఈ మండలం వరకు తీయకూడదు. ఆ గడ్డం అడ్డం అని చెప్పేసి ఆఫీసులోకి వచ్చేటప్పుడు మీరు క్లీన్ షేవ్‌తోనే రావాలి అని ఆంక్షలు పెట్టారు. అప్పుడు ఇప్పుడు మన ఆ గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏందంటే మరి ఏ ఆఫీస్ వాళ్ళు పెట్టారు అట్లా? అక్కడ ఒకటి జరిగింది కదా! ఒక సిట్యుయేషన్ జరిగి కొంచెం వీళ్ళందరూ రివర్స్ అయ్యారు. అయితే వాళ్ళనేది ఏందంటే ఇప్పుడు మాకు పెట్టారు కదా! ఏది ఈ మండలం వరకు ఉన్న దానికి ఈ రూల్స్ ఏయో పెడుతున్నారు కదా! మరి ముస్లిమ్స్ ఎవ్రీడే దాంతోనే ఉంటారు కదా! గడ్డంతో వాళ్ళకి లేవా రూల్స్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కరెక్టే కదా అది. ఆ! అది అది 100కి 100 నిజం కదా! ఒకరి దగ్గర ఏమిటి వాళ్ళకి వదిలేయటం ఏమిటి? వాళ్ళకున్న ప్రత్యేకమైన హక్కులేంటి? ఈ దేశం బాగుపడాలంటే అసలు నేను ఇంకా లోతులకు వెళ్తున్నాను. కులాలను బట్టి, మతాలను బట్టి రిజర్వేషన్స్ ఎంకరేజ్ చేయటం. రిజర్వేషన్ అనే పదం వాడను గానీ, కులాలను బట్టి, మతాలను బట్టి ఎంకరేజ్ చేయటం అనే మానసిక దుర్బలత్వం నుంచి బయటపడండిరా. వేర్ దేర్ ఈస్ టాలెంట్ అక్కడ మేము ఎంకరేజ్ చేస్తాం ఇతర దేశాల్లాగా. ఎందుకంటే తీసుకునే ప్రతి నిర్ణయం దేశ అభ్యుదయం మీద, దేశ ప్రగతి మీద ఆధారపడి ఉంటుంది. అలా 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 చేయకూడదు అది. తర్వాత ఉచితాలు ఇవ్వటం అనుచితం అది. గీతలో చెప్పేది ఏమిటో తెలుసా అండి? ఉచితం ఇవ్వాలి. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ప్రతి మనిషి 3 రిచువల్స్ చేసి తీరవలసిందే. 3 పుణ్యకర్మలు అంటారు వాటిని. ఏమిటంటే యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞం దేవతల కోసం. ఇవన్నీ కనెక్టివిటీ. కనిపిస్తేనే ఉందనుకోవటం అన్నది అజ్ఞానం, లోయర్ లెవెల్ జ్ఞానం అంటాం దాన్ని. కానీ ఏది పవర్స్ ఏవి కనిపించవు. దాని బాహ్యమైన స్వరూపం మాత్రమే కనిపిస్తుంది. దాని ఇంపాక్ట్ మాత్రమే, లైట్, దాని వెలుగు మాత్రమే కనిపిస్తుంది. లోపల ట్రావెల్ కనిపించదు. ట్రావెల్ చూద్దాం అనుకుంటే నువ్వు ఉండవు ఏ శక్తి అయినా సరే. సో అట్లా ఈ ఈ ఈ సృష్టి ఆదిలో అక్కడి నుంచి మనది ప్రారంభమైంది. మన జ్ఞానం అక్కడి నుంచి అది తెలుసుకోవడంతో ప్రారంభమైంది. దేవతలు ఉన్నారా? ఎస్, ఉన్నారు. ఉంటే ఎందుకు కనపడరు? కనపడేంత దీక్ష నీ దగ్గర లేదు కాబట్టి, కనపడేంత తపస్సు నీ దగ్గర లేదు కాబట్టి. పరీక్ష పాస్ అవ్వడానికి 1 year తపస్సు చేస్తున్నావే, ఎగ్జామ్కి నువ్వు కూర్చోగానే పాస్ అయిపోవట్లేదు. చాలా ప్రాసెస్ ఉంది దానికి. అవును. ఈ ప్రాసెస్ తర్వాతే రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్ పేరే నువ్వు పరీక్షలో పాస్ అవటం. ఇక్కడ తపస్సు ఉంది. అది తపస్సు అనే సాధన, పరమాత్మని చేరుకోవడానికి నువ్వు చేసే సాధన పేరే తపస్సు అయితే, నీలో ఉన్న ఆధ్యాత్మికతని జాగృతం చేయడం పేరే భక్తి అయితే, ఈ భక్తి నీకు ఏ లెవెల్లో ఉంది? మళ్ళీ ఇది నా భక్తి